పురుగు సోకదు, పురుగు మందుల ఖర్చు ఉండదంటూ దశాబ్ద కాలం క్రింద ప్రత్తి సాగులో విప్లవాన్ని తీసుకువచ్చింది బీటీ ప్రత్తి సాగు. కాయతొలుచు పురుగుల్ని తట్టుకుంటుందంటూ ప్రచారం జరిగింది. వాస్తవానికి శనగపచ్చ పురుగు, గులాబీ రంగు పురుగుల్ని డబుల్ బీటీ రకాలు తట్టుకోవాల్సి ఉండగా ప్రత్తి చివరి దశలో ఆశించి దూది నాణ్యతను తగ్గించే గులాబీ రంగు పురుగుకు నెమ్మదిగా ఇవి లొంగిపోవడం విస్మయపరుస్తోంది. కొన్నేళ్లుగా ఈ పురుగు నష్టం విపరీతంగా మారి సవాళ్లు రువ్వుతోంది. 2 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశంలో అక్కడక్కడా కనిపించిన గులాబీ రంగు పురుగు గత సంవత్సరం తెలంగాణ జిల్లాల్లో నవంబర్, డిసెంబర్ మాసాల్లో అక్కడక్కడా కనిపించింది. ఈ సంవత్సరం ఇప్పటికే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిపిస్తున్నట్లుగా సమాచారం. పూత దశలో వచ్చే ఈ పురుగు ఇప్పుడే ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం. జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు ప్రత్తిని చాలా చోట్ల విత్తుకోగా ఆ పైరు ప్రస్తుతం పూత, గూడ దశలో ఉంది. ఇప్పటికే ఆరంభమైన ఈ పురుగు నష్టం మున్ముందు పెరిగే ఆస్కారము లేకపోలేదు. అందువల్ల గులాబీ రంగు పురుగును కట్టడి చేసేందుకు సామూహిక సమగ్ర సస్యరక్షణ చర్యలు తప్పనిసరి. ఆ వివరాలను మనకందిస్తున్నారు జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ లక్ష్మణ్. ప్రస్తుతము పత్తి 45 నుంచి 50 రోజులు 60 రోజుల దశలలో వివిధ దశలలో ఉండి పూత దశలో ఉంది. అయితే ఈ మధ్యనే ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మండలము మళ్ళీ దాని చుట్టుపక్కల గ్రామాలలో ఈ యొక్క పత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించినట్లు మా డాట్ శాస్త్రవేత్తలు తిరిగి కనుక్కోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఎక్కడైతే పత్తి పూత దశ నుంచి కాయ ఏర్పడే దశలో, అంటే పూత దశ దాటి పూత దశలో ఉంది, కాయ దశలో ఉంది, అప్పుడు దీని తాకిడి మొదలవుతున్నది. ఇది ఎలా గుర్తుపట్టాలి అంటే ముఖ్యంగా రైతు చేయాల్సిన 2 పనులు దీంట్లో. దీన్ని గుర్తుపట్టడం ఏంటంటే సులభంగా దీని యొక్క ఆడరెక్కల పురుగు లేత పూమొగ్గల పైన, లేత ఆకులపైన గుడ్లు పెడుతుంది కనుక దీని గుడ్ల నుంచి పొడిగిన పిల్ల పురుగులు, లార్వాలు చాలా చిన్నగా ఉంటాయి. ఇవి గులాబీ రంగులో ఉంటాయి కనుకనే దీనికి గులాబీ రంగు పురుగు అంటారు. సో వెంటనే ఇది మొగ్గ లోపలికి చొచ్చుకొని పోతుంది. గులాబీ రంగు పురుగు యొక్క లార్వా మొగ్గ లోపల పోయిన తర్వాత లోపటి ఈ యొక్క ఆకర్షక పత్రాలను లోపల అల్లుకొని ఉంచటం వల్ల ఆ ఆకర్షక పత్రాలు విచ్చుకోవకుండా చేస్తుంది అన్నట్టు. అంటే ఆకర్షక పత్రాలు విచ్చుకోకపోవటం వలన గుడ్డి పూలు ఏర్పడతాయి. వీటిని ఇట్లాంటి గుడ్డి పూలు ఉన్నట్లయితే మనకు ఈ యొక్క గులాబీ రంగు పురుగు తాకిడి మొదలైందని మనం గుర్తుపట్టవచ్చు. మన చేనులో పూమొగ్గలు పోయి పూ లోపల ఉన్నట్లయితే, అదేవిధంగా మళ్ళీ కాయ లోపల పోయిన తర్వాత కూడా లోపలి గింజల్ని, ఎదుగుతున్న కాయను కూడా తింటుంది. ఈ లోపలి పోయిన తర్వాత ఈ లార్వా పోయిన తర్వాత కూడా పోయిన రంధ్రం కూడా మూసుకొని పోయి మనకు దాని యొక్క ఏమీ కనిపించదు, లోపల పురుగున్నట్టు కనిపించదు. ఎప్పుడైతే పత్తి పూర్తిగా విచ్చుకొని పగులుతుందో అప్పుడు పూర్తిగా గింజలు పుచ్చి పట్టిన గింజలతో ఉన్న పత్తి మనకు పగులుతుంది, అందుతుంది. అది ఎటు పనికిరాదు. ముందుగా విత్తుకున్న పత్తి పైరులో కనిపిస్తున్న ఈ గులాబీ పురుగు మందులకు అంత త్వరగా లొంగదు. కాబట్టి ఈ పురుగు మున్ముందు ఉధృతం కాకుండా ఉండాలంటే యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు చెప్పబోయే అన్ని సమగ్ర చర్యలు తప్పనిసరిగా పాటించాలి. పంట 45 రోజుల వయసు ఉన్నప్పటినుంచే ఎకరానికి 10 నుంచి 15 చొప్పున లింగాకర్షక బుట్టలను అమర్చాలి. గులాబీ పురుగుకు సంబంధించిన ల్యూర్ను ఇందులో వాడాలి. మగరెక్కల పురుగులు లింగాకర్షక బుట్టల్లోని ల్యూర్కు ఆకర్షించబడి బుట్టలో పడి చనిపోతాయి. దీనిని బట్టి పురుగు ఉనికిని, ఉధృతిని తెలుసుకోవచ్చు. లింగాకర్షక బుట్టల్లోని ఎర్రను ప్రతి 21 రోజులకు విధిగా మార్చాలి. ముందుగా గులాబీ రంగు పురుగు ఆశించిన గ్రుడ్డి పూలను ఏరి నాశనం చేయాలి. ప్రతి చుట్టూ బెండగాని, తుత్తురు బెండ మొక్కలుగాని లేకుండా చూడాలి. పైరు మొగ్గదశలో ఉన్నప్పటినుంచే 5% వేపగింజల కషాయం లేదా 1500 ppm వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి ముందు జాగ్రత్తగా పిచికారీ చేసి ప్రత్తిలో పురుగులను తొలిదశ నుంచే కట్టడి చేయాలి. లింగాకర్షక బుట్టల్లో వరుసగా 8 తల్లి పురుగులు గమనించినా లేదా 10% గ్రుడ్డిపూలు ఉన్నా లేదా 10% పురుగు ఆశించిన కాయలను గమనించినా ఆర్థిక నష్టపరిమితి స్థాయిగా గుర్తించి వెంటనే సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. పురుగు ఆర్థిక నష్టపరిమితి స్థాయి ఉంటే వెంటనే ప్రొఫెనోఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 1.5 గ్రాము లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే స్పైనోసాడ్ 0.35 మిల్లీలీటర్లు లేదా క్లోరాంట్రానిలిప్రోల్, దీనితో పాటుగా లాంబ్డాసహైలోత్రిన్ 0.5 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాములు లేదా లాంబ్డాసహైలోత్రిన్ 1 మిల్లీలీటరు లేదా సైపర్మెత్రిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 పర్యాయాలు మార్చి మార్చి పిచికారీ చేయాలి. ప్రతి 2 నుంచి 3 పిచికారీల తర్వాత పురుగు మందుతో పాటు 5 మిల్లీలీటర్ల వేప నూనెను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పురుగు మందులను ఉదయం 10 గంటల లోపు గాని లేదా సాయంత్రం 4 నుంచి 6 గంటల మధ్య గాని పిచికారీ చేసినట్లయితే పురుగు నివారణ బాగా జరుగుతుంది.